ఏపీలో కూటమి లీడర్లు స్పీడ్ పెంచారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఏపీ కాబోయే అధ్యక్షుడి ఎంపికలోనూ పవన్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాదికి కొత్త అధ్యక్షుడు రావచ్చు. 2024 ఎన్నికల్లో 8 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నల్లారి సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, దీనికి తోడు అన్ని పార్టీలతో సఖ్యతగా ముందుకెళ్లే మృదు స్వభావి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలిసిన వ్యక్తి. దీంతో ఆయన ఎంపికకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఏపీ బీజేపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర పెరుగుతుంది. ఇక ఏపీ కొత్త అధ్యక్షుడి నియామకం పైన కూడా పవన్ అనుమతి కోరే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, మనం మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత గమనిస్తే పవన్ కు బీజేపీలో అత్యంత ప్రాధాన్యత పెరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు ఏపీ కొత్త అధ్యక్షుడి నియామకంలో కూడా పవన్ యొక్క సలహా తీసుకునే అవకాశం కూడా బీజేపీ కనిపిస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? సోమశ్రీ, బీజేపీకి సంబంధించి సౌత్ పైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రత్యేకంగా సౌత్ రీజన్ పైన బీజేపీ కాన్సన్ట్రేట్ చేసింది. దానిలో భాగంగానే ఏపీ అధ్యక్షుడికి సంబంధించిన మార్పు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరికి సంబంధించి ఎన్నికలకు ముందు పురంధేశ్వర అధ్యక్షురాలుగా కూడా ఏపీ బీజేపీ నియమించింది. అప్పుడు కూటమి ఏర్పాటవడం, కూటమితో సఖ్యతగా మెలగటం, దాంతో పాటు కూటమి భారీ మెజార్టీతో అధికారంలో రావడం. ప్రస్తుతం ఇప్పుడు అదే స్థాయిలో ఉండే నేత కోసం ఏపీ బీజేపీ, దాంతో పాటు ఆ నేత ద్వారా ఏపీలో బీజేపీని పటిష్టం చేయాలి, బీజేపీకి సంబంధించిన బలాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. దీనికి సంబంధించి ఏపీ బీజేపీకి సంబంధించిన నూతన అధ్యక్షుడికి సంబంధించి కొనసాగింపు వేట అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఆశావాహులు తమ లాబింగ్లు చేసినప్పటికీ కూడా ప్రధానంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు అటు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అందరితో సఖ్యత, అదేవిధంగా పరిచయాలు ఉన్న వ్యక్తి. దాంతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి తెలియని వ్యక్తి లేకపోవడం అనేది కొంత బీజేపీకి కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. దీనిలో భాగంగానే అటు ఏపీ పైన ప్రత్యేకంగా బీజేపీ ఫోకస్ అయితే పెడుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి తరపున మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు, దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఎన్నికల ప్రచారం చేశారో ఆ సీట్లన్నీ కూడా బీజేపీ గెలవటం, దాంతో పాటు మెజార్టీ కూడా కొంత ఎక్కువ రావడంతో ప్రస్తుతము కూటమిలో పవన్ కళ్యాణ్ సంబంధించిన సందడి అనేది మొదలైంది. దాంతో పాటు ప్రస్తుతం కూటమిలో వెయిట్ కూడా పవన్ కళ్యాణ్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ప్రస్తుతము బీజేపీకి సంబంధించి నూతన అధ్యక్షుడు ఎవరైతే ఎన్నిక అంశానికి సంబంధించి ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా తెలుసుకున్నట్టు కొంతమేర సమాచారం ఉంటుంది. దానిలో ఎవరైతే బీజేపీ అధినాయకత్వం అనుకుంటుందో దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా కొంతమేర ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేది కొంత కీలకమైన నేతగా మారారు. ప్రస్తుతము ఎన్డీఏలో కొంత కీలకమైన నేత, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏలో కొన్ని కీలకమైన పదవి ఇచ్చే అవకాశం అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనుమతితో ప్రస్తుతము ఏపీకి సంబంధించిన నూతన అధ్యక్షుడికి సంబంధించి ఎంపిక జరుగుతుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అమూల్య, క్రాంతి, ఆల్రెడీ కిరణ్ కుమార్ పేరు ఖరారైనట్టేనా, లేకపోతే ఇంకా లిస్ట్ లో ఎవరైనా ఉండే అవకాశం ఉందా? అయితే ఇప్పటికే ఏపీ నుంచి బీజేపీకి సంబంధించి అనేక మంది ఆశావాహులు తమ ఏదైతే తమకున్న పరిచయాల ద్వారా లాబింగ్ నడుపుతారు బీజేపీ అధ్యక్ష పదవికి, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి. దానిలో ప్రధానంగా వినిపించే పేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి. ఈ పేరుకు సంబంధించి ప్రత్యేకంగా ఇదే పేరు ఎందుకు వినిపిస్తుంది అనే దానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు కేడర్ ని, అదేవిధంగా
ప్రభుత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళగలే సత్తా ఉన్న నాయకుడిగా కూడా ఏపీ బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. దాంతో పాటు ఇటు బీజేపీని ఏపీలో బలపరిచేందుకు ఇలాంటి నాయకుల్ని ఒకరిని ముందు పెట్టాలి అనే అంశానికి సంబంధించి కూడా ఎందుకంటే సౌత్ లో బీజేపీకి సంబంధించి బలం పెంచుకునేందుకు చూస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 2024 ఎన్నికలకు సంబంధించి 8 ఎమ్మెల్యేలు 3 ఎంపీకి సంబంధించిన స్థానాలు బీజేపీ గెలిచిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆ సంఖ్యని మరింత పెంచుకోవాలనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్న నేపథ్యంలో దానికి ధీటైన నేతని ప్రస్తుతం ఏపీ బీజేపీ ఎదుగుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అనేక మంది నేతలు పోటీ పడుతున్నప్పటికీ కూడా ప్రధానంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు అయితే బలంగా వినిపిస్తుంది. అయితే ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు కనుక బీజేపీ అగ్రనాయకత్వం ఓకే చేస్తే రాబోయే రోజుల్లో ఇటు కూటమికి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా పరిపాలన అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి ఏపీకి సంబంధించి కూడా రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే నేతగా కిరణ్ కుమార్ రెడ్డికి కూడా మంచి పేరే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో చేసిన అనుభవంతో పాటు అందరి నేతలతో కూడా సఖ్యతగా మెలిగే స్వభావం కలిగిన నేత కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నూతన సంవత్సరానికి త్వరలోనే ఏపీకి బీజేపీ నూతన అధ్యక్షుడికి ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.